హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఆత్మబంధువులు. ఈ కథను రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. కైలాసపురంలో వెంకటేశము వరలక్ష్మి అనే దంపతులుండేవారు. వారికి 6 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కూతురు. వెంకటేశం తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం కావడంతో వాళ్ళు అతడి దగ్గరే ఉండేవాళ్ళు. కొడుకు కచేరీలో మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తండ్రి ఊరికే కూర్చోవటం ఇష్టం లేక 4 పిల్లలకి పాఠాలు చెప్పి పెరట్లో కూరగాయలు పండించి కొడుక్కి సాయపడుతూ ఉండేవాడు. అయినప్పటికీ వరలక్ష్మికి అత్తామామలు తమ దగ్గర ఉండటము ఏమాత్రమూ ఇష్టం లేదు. అయితే అత్తామామల్ని వారి కర్మానికి వారిని వదిలేసి తాము వేరే కాపురం పెడదామని ఆమె అన్నప్పుడల్లా వెంకటేశము నిరాకరిస్తూ రాసాగాడు. దాంతో వరలక్ష్మి అవకాశం దొరికినప్పుడల్లా అత్తమామలని ఏవో సూటీపోటీ మాటలు అంటూ తన కక్ష తీర్చుకోవటం ప్రారంభించింది. ఇలా ఉండగా వరలక్ష్మి చిన్న చెల్లెలు గిరిజకు కైలాసపురంలోనే ఉన్న చంద్రం అనే యువకుడితో వివాహమయ్యి ఆమె కైలాసపురం వచ్చింది. చెల్లెల్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరలక్ష్మి ఆ మనుషుల్ని చూసి తెల్లబోయింది. 4 గదులున్న చిన్న ఇంట్లో గిరిజ, చంద్రము, అతడి తల్లిదండ్రులు, పెళ్ళిడికొచ్చిన అతడి చెల్లెలు, ఎదిగిన తమ్ముడు ఉంటున్నారు. వీళ్ళంతా కాక ఎప్పుడూ అనారోగ్యంగా ఉండే చంద్రన్ నాయనమ్మ ఒక మూల మంచంలో పడుకుని ఉన్నది. చంద్రము అతడి తండ్రి సంపాదిస్తున్నదే వాళ్లకు ఆధారం. వరలక్ష్మిని చూసి గిరిజ అత్తగారు కామాక్షమ్మ సాదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టి, మీ అత్తగారు మొన్న గుళ్ళో కనిపించి నీ గురించి అంతా చెప్పిందమ్మా. అత్తమామలని ఇలా ఆదరంగా చూసే కోడలు దొరకటం వాళ్ళ అదృష్టం. మా చంద్రానికి ఎటువంటి పిల్ల దొరుకుతుందో అని మేమందరము బెంగపడేవాళ్ళం. నిన్ను గురించి వింటుంటే నీ చెల్లెలు కూడా నీలాగే మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం కలిగింది. గిరిజ కూడా నెమ్మదైన పిల్ల అంటూ మెచ్చుకుంది. తేరగా కూర్చోబెట్టి పెడుతూ ఉంటే అదృష్టం కాదు మరి అని మనసులోనే పళ్ళు నూరుకున్న వరలక్ష్మి వీలు చూసుకొని చెల్లెల్ని పెరట్లోకి లాక్కొని పోయి, ఏంటే ఈ సంత, నువ్వు కలకాలము వీళ్ళను భరించవలసిందేనా అన్నది. అక్క మాటలకి ఆశ్చర్యపడుతూ గిరిజ, అదేంటే అక్క అంటూ ఏదో చెప్పబోయింది. కానీ వరలక్ష్మి మధ్యలోనే ఆమెని కసురుతూ, చాలే తెలివి, పిల్లలు పుడితే ఏటూ నీకు కావలసినంత ఓపిక, డబ్బు ఖర్చయితాయి. అది చాలక ఈ అందరూ కూడానా? మరిదిగారికి చెప్పి హాయిగా మీ మానాన మీరుండండి. నీకోటి చాకిరీ తప్పుతుంది, ఇటు మంచి చీరలు నగలు కళ్ళ చూస్తావు అన్నది. గిరిజ ఈసారి అక్క మాటలకి ఏమీ బదులివ్వకుండా ఊరుకున్నది. కానీ వరలక్ష్మి మాటలకు ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు, ఊహలు రేకెత్తాయి. కొద్ది రోజుల తర్వాత వరలక్ష్మి అత్త శాంతమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ కారణం వలన ఇంటి పనంతా ఒక్కతే చేసుకోవలసి వచ్చి కోపంతో రుసరుసలాడిపోతున్న వరలక్ష్మి అన్నం పెట్టమని వచ్చిన భర్త మీద విరుచుకుపడుతూ, నాకేం 10 చేతులు 10 కాళ్ళు లేవు, అసలే ఆ రోగిష్టి మనిషికి సేవ చేయలేక చచ్చిపోతున్నాను. మనం వేరే పోదామంటే వినిపించుకోవు. ఈ చాకిరీ అంతా చేయలేక ఎప్పుడో నేను హరి అంటాను, అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి అన్నది. ఆ మాటలు విని వెంకటేశం కోపంతో, వేరే పోదాము అని ఒకటే గోల చేస్తున్నావు. అందులో ఉండే కష్ట నష్టాలు నీకు అనుభవంతో గాని తెలిసిరావు. కానీ ఈవేళే వేరే ఇల్లు చూసి కాపురం పెట్టకపోతే నా పేరు వెంకటేశమే కాదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. వెంకటేశము చెప్పినట్లే వారం తిరగకుండానే వేరే ఇల్లు చూసి పెళ్ళాం పిల్లలతో కాపురం పెట్టాడు. అతడు చేరిన ఇల్లు 3 వాటాలుగా కట్టినది. మధ్య వాటా వెంకటేశానిది, కుడివైపు వాటా ఇంటి యజమానురాలిది, ఎడమవైపు వాటాలో మరొక కుటుంబము అద్దెకుంటున్నది. వరలక్ష్మి ఎడమవైపు వాటాలో ఉంటున్న సుందరితోనూ ఇంటి యజమానురాలు మంగమ్మతోనూ స్నేహం చేసింది. వారం తిరగకుండానే వారి వారి కుటుంబ పరిస్థితులు అర్థం కాసాగాయి. మంగమ్మ మహాగయ్యాడి మనిషి. ఆమె నోటిదాటికి తట్టుకోలేక ఆమె భర్తే దాసోహమని బ్రతుకుతున్నాడు. వాళ్ళకి 2 కొడుకులు. వాళ్ళు సాక్షాత్తు రావణ కుంభకర్ణులు. వాళ్ళ అల్లరిని ఊళ్ళో వాళ్ళంతా ఏవగించుకుంటారు. కానీ మంగమ్మ మాత్రం మెచ్చుకొని వాళ్ళని ముద్దు చేస్తుంది. ఇక సుందరిది ఇంచుమించు వరలక్ష్మి వయసే ఉంటుంది. నోట్లో నాలుకలేని సుందరి ఇంటెడు చాకిరీ ఒక్కతే చేస్తుంది. అయినా ఆమెకు అత్తగారి సాధింపులు, తిట్లు తప్పవు.
మామగారు కూడా కోడల్ని సాధిస్తూనే ఉంటాడు. 2 నెలలు గడిచాయి. వరలక్ష్మి కొడుకు రాము నెమ్మదిగా మంగమ్మ కొడుకులతో స్నేహం మరిగి బడి చదువు ఎగ్గొట్టి అల్లరి చిల్లరిగా తిరగసాగాడు. ఎన్నాళ్ళు వాడి చదువంతా వరలక్ష్మి మామగారు రామనాథం చూసుకునేవారు. వాడు సాయంత్రాలు ఆటలకు వెళ్ళినా పొద్దుపోయేసరికి ఇంటికి వచ్చేలాగా ఆయనే చూసేవాడు. అక్కడి నుంచి తాత మనవలిద్దరూ చదువుతూనో కథలు కబుర్లతోనో కాలక్షేపం చేసేవారు. ఇక్కడ రాముకి కాలక్షేపానికి ఎవరూ లేకపోవటము వాడు దారి తప్పటానికి కారణమైంది. ఇంతలో ఒకనాడు వీధిలో కూరలు బేరం చేసి లోపలికి వస్తున్న వరలక్ష్మికి సుందరి భర్త సుందరిని కొడుతూ ఉండటము కంటపడింది. ఆమె గబగబా వెళ్ళి సుందరిని రెక్కపట్టుకొని యువతలికి లాగుతూ, ఆగండి, ఏమిటిది, ఎందుకిలా కొడుతున్నారు అంటూ అరిచింది. అక్కడే ఉండి అంతా చూస్తున్న సుందరి అత్తగారు కోపంగా, చాలేవమ్మా, చెప్పొచ్చావు, వాడి పెళ్ళాన్ని ఎందుకు కొడతాడో వాడిష్టం, నీ మొగుడిలా నా కొడుకు చవట దద్దమ్మ కాదు అన్నది. ఆవిడ మాటలకి వరలక్ష్మి నిర్ఘాంతపోతూ, ఏంటి, ఏమన్నారు అన్నది. పెళ్ళాం మాటలు విని కన్నా వాళ్ళని కాట్లో వదిలేసి వచ్చినవాడు చవట దద్దమ్మ కాక మరేంటి అన్నది సుందరి అత్తగారు చేతులూపుతూ. వరలక్ష్మి రోషంగా, మేమేమీ వాళ్ళని కాట్లో వదిలి రాలేదు అన్నది. వయసు మళ్ళిన వాళ్లకు నా అనే తోడు లేకపోయాక ఎక్కడున్నా కాట్లో ఉన్నట్టే అన్నది సుందరి అత్తగారు. ఆవిడ మాటలకి దుఃఖం పొంగి వస్తూ ఉండగా వరలక్ష్మి బలవంతంగా నిగ్రహించుకుంటూ తన వాటాలోకి వెళ్ళిపోయింది. ఇంతలో గంట క్రితమే కచేరీకి వెళ్ళిన వెంకటేశము ఇంటికి తిరిగి వచ్చి వరలక్ష్మితో, ఇదిగో ఈ సంగతి విన్నావా, మా నాన్నకు నిధి దొరికిందట అన్నాడు. అంతవరకు సుందరి అత్తగారు అన్న మాటల గురించి బాధపడుతున్న వరలక్ష్మి అదంతా మర్చిపోయి ఆతృతగా, నిధా, ఎక్కడ దొరికింది అని భర్తని అడిగింది. మా నాన్న పడుకునే పెద్ద పాతకాలపు పందిరి మంచము ఎరుగుదువు గదా, దాన్ని ఏ కీలుకు ఆ కీలుగా విప్పి ఎండలో వేద్దామని ఓడదీస్తూ ఉండగా పట్టె మధ్యకు విరిగిపోయి లోపలి నుంచి నవరత్నాలు బయటపడ్డాయిట అన్నాడు వెంకటేశం. అయితే ఇవాళతో మన దరిద్రం తీరిపోయిందన్నమాట, పదండి త్వరగా మన ఇంటికి వెళ్ళిపోదాము అన్నది వరలక్ష్మి. మా నాన్నకు నిధి దొరికింది గనక అది మన ఇల్లైపోయిందా అన్నాడు వెంకటేశం. ఆ మాట వింటూనే వరలక్ష్మి వెలవెలాపోయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె చెల్లెలు గిరిజ, అక్క, నువ్వు చేసిన పనికి అత్త మామయ్యలకు ఎలా మొహం చూపటం అది బాధపడుతున్నావా? మరేం బాధపడకు, కోడలు మంచి మనిషిగా మారి మళ్ళీ తమ దగ్గరకు వచ్చే రోజు కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదంతా నేను బావగారు కలిసి ఆడుతున్న నాటకమని వాళ్ళకు తెలుసు అన్నది. నాటకమా అన్నది వరలక్ష్మి ఆశ్చర్యంగా. అవును, నీకు డబ్బుపై ఉన్న ఆశ అయిన వాళ్ళను చేదరించుకోవటము గమనించిన నేను బావగారితో మాట్లాడి కొన్నాళ్ల పాటు మీరు వేరే ఇంట్లో ఉండటానికి ఒప్పించాను. అందువల్ల మేలే జరిగింది. అన్నట్టు మామయ్యకు నిధి దొరకటం అది వట్టిదే సుమా అన్నది గిరిజ. చెల్లెలు చెప్పిన దానికి వరలక్ష్మి నవ్వి, పోనిద్దు, నువ్వు పూనుకొని ఎప్పటికీ తరగని జ్ఞాననిధి నాకిచ్చావు. ఇంకా ఆ రాళ్ళు రప్పల కోసం ఆశపడతానా? ఆత్మబంధువుల ఆనందం కంటే ఇవన్నీ ముఖ్యం కావని నాకు బాగా తెలిసి వచ్చింది. పదండి, ఇప్పుడే ఈ కొంప ఖాళీ చేసి మన ఇంటికి వెళ్ళిపోదాము అన్నది. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు అన్నదానం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడక సాగించాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఇన్ని శ్రమలు కోర్చుతున్నావంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం సాధించదలిచావని అర్థమవుతున్నది. అయితే ఆ కార్యము నీ స్వార్థం కోసమో పరోపకారం కోసమో తెలియటం లేదు. ఒకవేళ పరోపకారం కోసమైతే నువ్వు ముందుగానే తగినంత జాగ్రత్త వహించటం అవసరం. అలా కానప్పుడు రామన్న అనేవాడిలాగా నిందతో పాటు ప్రాణాపాయానికి కూడా గురి కాగలవు. నీకు ముందు హెచ్చరికగా ఉండేటందుకు గాను వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము వరాహగిరి అనే గ్రామంలో వినయభద్రుడు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు. ఆయన ఎంతో తెలివితేటలతో బాగా కష్టించి
నిజాయితీగా వ్యాపారం చేసి చాలా ధనం కూడబెట్టాడు. అయితే ఆయనను గురించిన వింత సంగతేమిటంటే, ఇంట్లో ఎంత ధనం మూలుగుతున్నా ధర్మగుణము దైవభీతి గల వినయభద్రుడికి ఏనాడు దాన ధర్మాలు చేయాలన్న ఆలోచన కలగకపోవటం. వినయభద్రుడి దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామన్న అనే విశ్వాసపాత్రుడైన నౌకరొకడు ఉండేవాడు. వాడు ఒకనాడు యజమానికి కాళ్ళు పడుతూ, అయ్యా, తమరు కోపగించుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అందుకు వినయభద్రుడు చిన్నగా నవ్వి, ఒరే, నువ్వు కోపగించుకోదగిన మాట అన్నప్పుడు నేను కోపగించుకోకపోతే నేను యజమానిని కాదు, నువ్వు నౌకరువు కాదు. సరే, ఇంతకు నువ్వు చెప్పదలిచిందేమిటి అని అడిగాడు. రామన్న సంశయిస్తూనే, అయ్యా, తమకు ఎంతో ఆస్తిపాస్తులున్నాయి, నా అనేవారు లేరు. దాన ధర్మాలు చేసి ఇంత పుణ్యం ఎందుకు సంపాదించుకోకూడదు అన్నాడు. నౌకరు మాటలు విని వినయభద్రుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, ఒరే రామన్న, నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. నిజంగానే నీకు డబ్బిస్తే సొంతానికి దమ్మిడి వాడుకోకుండా దాన ధర్మాలకి ఖర్చు పెట్టగలవా అని ప్రశ్నించాడు. రామన్న తడుముకోకుండా, అయ్యా, ఖర్చు పెట్టగలను అన్నాడు. అయితే ఒక పని చెయ్యి, నీకు 100 వరహాలు ఇస్తాను. ఆ ధనంతో ఎలాంటి ధర్మకార్యాలు చేయగలవో చూడు. ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో, ఇందులో నా పేరు ఎవరికీ తెలియకూడదు అని వినయభద్రుడు రామన్నకి 100 వరహాలు ఇచ్చాడు. అది వేసవికాలం. రామన్న యజమాని ఇచ్చిన ధనంతో గ్రామంలోని ప్రధాన వీధిలో అక్కడక్కడ చలివేంద్రాలు కట్టించాడు. ఆ వీధి వెంటబోయే బాటసారులు, గ్రామస్తులు అక్కడ దొరికే చల్లని నీరు తాగి రామన్న పరోపకార బుద్ధిని ఎంతగానో మెచ్చుకున్నారు. తన నౌకరు నిజాయితీగా డబ్బు ఖర్చు పెట్టి నలుగురికి మేలు చేసిన వైనము వినయభద్రుడికి చాలా సంతోషం కలిగించింది. కొన్నాళ్ల తర్వాత ఒకనాడు రామన్న వినయభద్రుడితో, అయ్యా, నా దగ్గర డబ్బు లేదు కానీ ఉంటేనా ఈ గ్రామంలో ఏకంగా ఒక ధర్మసత్రమే కట్టించేవాడిని అన్నాడు. వినయభద్రుడు వాడి మాటలకు నవ్వి, దానికయ్యే ఖర్చు నేనే భరిస్తాను. నా పేరు బయటికి రానియకుండా ఆ సత్రమేదో నువ్వే కట్టించు అంటూ రామన్నకు పెద్ద మొత్తంలో ధనం ఇచ్చాడు. రామన్న 3 నెలలు గడిచే లోపల గ్రామంలో ఒక ధర్మసత్రం కట్టించాడు. ఆ సత్రంలో ఎక్కడ ఆశ్రయం దొరకని నిరుపేద ప్రజలే కాక దూర ప్రయాణాలు చేసేవాళ్లు కూడా తలదాచుకోసాగారు. ఆ విధంగా ఆ సత్రానికి క్రమేణా రామన్న సత్రము అని పేరు వచ్చి స్థిరపడిపోయింది. కొంతకాలం జరిగాక రామన్న ఒకనాడు వినయభద్రుడితో, అయ్యా, ఎంతోమంది జనము పట్టెడన్నం దొరక్క మలమలా మాడిపోతున్నారు. నా దగ్గర డబ్బు లేదు కానీ ఉంటేనా అంటూ ఆగిపోయాడు. ఉంటే ఏం చేసేవాడివిరా రామన్న అని అడిగాడు వినయభద్రుడు. నిత్యాన్నదానం చేద్దును అన్నాడు రామన్న పెద్దగా నిట్టూర్చుతూ. వినయభద్రుడు కొంచెంసేపు ఆలోచించి, డబ్బైతే నేనున్నంతకాలము సర్దకలను, కానీ అంత పెద్ద భారము నువ్వు మొయ్యగలవా అన్న సందేహం కలుగుతున్నది అన్నాడు. అయ్యా, ధర్మకార్యము భారం ఎలా అవుతుంది? పట్టుదలంటూ ఉండాలే కానీ మనిషికి సాధ్యం కాని పనంటూ ఉంటుందా అన్నాడు రామన్న. ఈ విధంగా వినయభద్రుడు ఇస్తున్న ధన సాయంతో రామన్న పేదలకు నిత్యాన్నదానం ప్రారంభించాడు. ఎక్కడెక్కడి నుంచో పేదజనం వచ్చి కడుపు నిండా తిని, రామన్న గొప్ప ధర్మప్రభువులు, వారు కలకాలము సుఖంగా ఉండాలి అంటుంటే రామన్నకు ఎంతో తృప్తిగా ఉండేది. ఈ విధంగా కొన్నేళ్లు గడిచాక ఒకనాటి రాత్రివేళ వినయభద్రుడు హఠాత్తుగా చనిపోయాడు. ఆయనకు వారసులంటూ ఎవరూ లేకపోవటంతో గుప్తదానాలు చేయగా మిగిలిన ఆయన ఆస్తి రాజుగారి ఖజానా పాలైంది. యజమాని నుంచి వచ్చే ధనసాయం ఆగిపోవటంతో రామన్న అన్నదానం చేయటము ఆపివేయవలసి వచ్చింది. తన దగ్గర ధనం అయిపోయిందని, ఇక అన్నదానం చేయలేనని రామన్న చెప్పినప్పుడు మొదట ఎవరూ అతడి మాటలు నమ్మలేదు. ఆ తర్వాత అన్నార్తుల్లో కొందరు అతన్ని హఠాత్తుగా పిసినిగుట్టు వయ్యావని తిట్టారు. మరికొందరు కోపం పట్టలేక అతడి మీద పడి కొట్టారు. ఆ దెబ్బలకి రామన్న అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, రామన్న దుర్మరణానికి కారకులెవరు? వినయభద్రుడా, అన్నార్తులా?
ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వినయభద్రుడు రామన్న కోరిన మీదట తాను బ్రతికున్నంతకాలము ధనం ఇచ్చాడు. ఆయన నిస్వార్థపరుడు. తను చేస్తున్న గుప్తదానం సంగతి ఎవరికీ తెలియకూడదని రామన్నను హెచ్చరించాడు కూడా. అంతేకాక రామన్నకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఆయన ఏనాడూ అసూయపడలేదు. తన యజమాని ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేయవలసిన బాధ్యత రామన్నది. బ్రతకటానికి ఆహారం సంపాదించుకోవటం అనేది ఎవడికి వాడు తేల్చుకోవలసిన సమస్య. ఏ తీర్థయాత్రికులకో శరీర కష్టం చేసి ఆహారం సంపాదించుకోలేని వృద్ధులకో వికలాంగులకో అన్నదానం చేయటము సమంజసమైనదే. అలా కాక ఉచితంగా అన్నం దొరుకుతుందన్న ఆశ కొద్దీ సోమరులైన వారికి అన్నదానం చేయటము అర్థం లేని పని. అలాంటి సోమరులకు వినయభద్రుడు ఇచ్చిన ధనంతో రామన్న వృత్తి విద్యలు నేర్పించటమో లేక కాయకష్టం చేసే అలవాటు కలిగించటమో చేస్తే బాగుండేది. అంతేకాక నిరంతరము అన్నదానాలు చేయటము దేశ పాలకులైన రాజులకు కూడా సాధ్యపడదు. స్వతంత్రంగా ఇతరులను ఆదుకునే శక్తి లేనివాడు ఇతరులు తన మీద ఆధారపడే దుస్థితిని దీర్ఘకాలం పాటు కొనసాగించరాదు. రామన్న ఈ పొరపాటు చేయటం వలనే ఆకలిగొన్నవాళ్లు అతడి మీద దౌర్జన్యానికి పూనుకున్నారు. ఇందుకు పరోక్ష బాధ్యత రామన్నది. ఈ కారణాల వలన రామన్న చావుకు బాధ్యులు వినయభద్రుడు కాదు, అన్నార్తులు కాదు. అది రామన్న స్వయం కృతాపరాధము అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము డాక్టర్ తాటిచెర్ల గురురామప్రసాద్ గారి రచన. మరొక కథ పేరు పొగడ్త పన్నీరు. ఈ కథను రచించిన వారు సీతా సత్య గారు. ప్రజ్ఞాపురాన్ని ఏలే ప్రశంసవర్మ గొప్ప పరాక్రమవంతుడు. అతడి రాజ్యంలోని ప్రజలు ఏ లోటు లేకుండా చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. పరాక్రమంలో తనకు తానే సాటి అని పేరు పొందిన ప్రశంసవర్మకు పొగడ్తలకు లొంగిపోయే బలహీనత ఉన్నది. ఆ బలహీనత నుంచి బయటపడమని మంత్రి చణకుడు చాలాసార్లు చెప్పి చూశాడు. మంత్రి సలహాలోని ఔచిత్యాన్ని గుర్తించినప్పటికీ ప్రశంసవర్మ మాత్రము తన బలహీనతల నుంచి బయటపడలేకపోయేవాడు. ఒకరోజు ప్రశంసవర్మ కొలువుతీరి ఉండగా ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. వస్తూనే, తమ రాజ్యంలోని దగ్గుబారు మా స్వగ్రామం ప్రభు. మా గ్రామంలో ఎవరి ఇంట చూసినా తమ చిత్రపటానికి పూజ చేసిన తర్వాతే ఇతర దేవులను కొలుస్తారు అన్నాడు వినయంగా. ప్రశంసవర్మ అందుకు ఎంతగానో సంతోషించి ఆ యువకుడికి 1000 వరహాలిచ్చి పంపించమని కోశాధికారికి ఉత్తర్వు జారీ చేశాడు. తర్వాత ఒక కవి సభలోకి ప్రవేశించి, తమరి వదనం చూస్తే పామరులకు కూడా కవిత్వము ప్రవాహంలా పుట్టుకొస్తుంది ప్రభు అంటూ ప్రశంసవర్మని స్తుతిస్తూ కొన్ని పద్యాలు చదివాడు. అతడి పద్యపఠనం ఇంకా పూర్తి కాకుండానే అతడిని తగు రీతిన సత్కరించమని ఆదేశమిచ్చాడు ప్రశంసవర్మ. ఆ తర్వాత ఒక నర్తకి, సంగీత విద్వాంసుడు, మల్లయోధుడు, విలుకాడు తమ తమ విద్యల్ని రాజు ముందు ప్రదర్శించి తమలోని ప్రతిభకు కారణం మహారాజే తప్ప తాము కాదని నమ్మపలికి భూరిగా కానుకలు అందుకొని తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. ఆ రోజు కొలువు చాలించిన తర్వాత కోశాధికారి ప్రశంసవర్మ దగ్గరికి వచ్చి, ఈరోజు సత్కారాలకి అయిన ఖర్చు 10,000 వరహాలు ప్రభు అని అన్నాడు. అయితే రేపటి ఖర్చు కనీసము 10,000 వరహాలన్నమాట అన్నాడు ప్రశంసవర్మ మీసాలు మెలిపెడుతూ. చిత్తం, గత సంవత్సరం కాలం నుంచి సత్కారాల రూపేణ అయిన ఖర్చు మొత్తము 5 లక్షల వరహాలపైనే ప్రభు అన్నాడు కోశాధికారి అతి వినయంగా. మన కోశాగారంలో ఉన్న నిల్వలతో పోలిస్తే అదే పాటిది అన్నాడు ప్రశంసవర్మ దర్పంగా. పక్కనే ఉన్న మంత్రి చణకుడు కలుగచేసుకొని, ఈ సంవత్సరము వర్షాలు సరిగ్గా కురియక ప్రజల నుంచి రావలసిన పన్నులు, సామంతరాజుల నుంచి అందవలసిన కప్పాలు సరిగ్గా అందలేదు ప్రభు అన్నాడు. మంత్రి మాటలకి ప్రశంసవర్మకి కోపం వచ్చింది. అంటే నా మీద ఎంతో ఆశతో నా చెంతకు వచ్చేవారిని ఊత చేతులతో పంపించమంటారా అన్నాడు హూంకరిస్తూ. నా ఉద్దేశము అది కాదు ప్రభు.
తమరి పాలనలో ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతోనే ఉన్నారు. ఆ విషయంలో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు. నిజంగా అర్హులైన వారిని సత్కరించడం కూడా తప్పు కాదు. కానీ వ్యయం విషయంలో నియంత్రణ అవసరం. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయము ప్రజలకు ఉపయోగకరమైన పనుల కోసం వెచ్చించేటందుకు బొటాబొటిగా సరిపోతుంది అన్నాడు జనకుడు. ఇహ మాకేం చెప్పకండి. అంతగా అవసరమైతే ప్రణాళికా వ్యయంలో కోత పెట్టండి. అంతేకాని నేను చేసే సత్కారాల విషయంలో కలుగ చేసుకోకండి అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ప్రశంసవర్మ. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకరోజు పొరుగున ఉన్న సింహపురి రాజ్యాన్నించి ఒక దూత వచ్చి ఒక సందేహాన్ని అందచేశాడు. దాని సారాంశం ఏమిటంటే, సింహపురి రాజు చక్రవర్తిత్వాన్ని ఆమోదించి ప్రశంసవర్మ అతడికి సామంతరాజుగా ఉండాలి. లేని పక్షంలో రెండు రాజ్యాల మధ్య యుద్ధం తప్పదు. ప్రశంసవర్మ ఆ దూతతో తాము యుద్ధానికి సిద్ధమేనని చెప్పి పంపించి తమ సామంతులు అందరినీ తక్షణమే పిలిపించమని మంత్రిని ఆదేశించాడు. క్షమించండి ప్రభు, రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చును తట్టుకునేటందుకు వేరే దారి లేక ఒప్పందానికి మించి కప్పాలు కట్టమని సామంతరాజులందరికీ ఆజ్ఞలు జారీ చేయటం వలన వారంతా మన పట్ల కినుక వహించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విషయం వారికి తెలియచేయటము అంత తెలివైన పని కాబోదు అన్నాడు జనకుడు. సామంతరాజులకి అంత పొగరా? వారి సంగతి తర్వాత చూద్దాం. మన రాజ్యంలో వీరులైన పౌరులకి కొదవలేదు కదా. నిత్యము ఎందరో వీరుల్ని ఈ చేతులతో సత్కరించాను. వారందరికీ వెంటనే వర్తమానం పంపించి యుద్ధానికి రంగం సిద్ధం చేయమని చెప్పండి అన్నాడు ప్రశంసవర్మ. మహారాజు ఆజ్ఞ మేరకు గతంలో రాజసత్కారం అందుకున్న వీరులందరికీ వర్తమానాలు పంపించి పక్షం రోజులు గడిచినా ఒక్కరు కూడా రాజాస్థానానికి రాలేదు. మన రాజ్యంలోని వీరులంతా ఏమైపోయారు? ఉన్నట్టుండి అంతా భీరువులుగా మారిపోయారా? లేక పక్క రాజ్యాలకు ఏమైనా వలస వెళ్ళిపోయారా అన్నాడు మంత్రితో ప్రశంసవర్మ విసుగ్గా ముఖం పెట్టి. లేదు ప్రభు, మీరు ఘనంగా సత్కరించిన వీరులందరూ ఎవరి గ్రామాల్లో వారు క్షేమంగానే ఉన్నారు. ముందు ముందు కూడా క్షేమంగానే ఉండటం కోసమే వారు వచ్చి ఉండరని నా అనుమానం. మీ నుంచి సత్కారాలు అందుకున్న కళాకారులు చాలామంది ఈ నగరంలో ఉన్న వారి సేవలు యుద్ధానికి పనికిరావు అని చెప్పాడు జనకుడు. ఇప్పుడేంటి దారి అన్నాడు ప్రశంసవర్మ. పొగడ్త పన్నీటి వంటిది ప్రభు. దానిని వాసన చూసి వదిలేయాలే కాని తాగుతూ కూర్చోకూడదు. ఎదుటి వ్యక్తి నుంచి పొగడ్తను ఆశించటము మానసిక బలహీనత. మరోలా చెప్పాలంటే తనను తాను తక్కువగా భావించుకునే వారి మనసును తాత్కాలికంగా తృప్తిపరిచే మత్తుమందు పొగడ్త. ఎంతో పరాక్రమవంతులైన మీరు తెలుసో తెలియకో ఆ మత్తుమందుకు అలవాటు పడిపోయి ఇతర విషయాలను నిర్లక్ష్యం చేశారు. పన్నీటిలోని సుగంధానికి ఆకర్షింపబడి దాన్నే ఆఘ్రాణిస్తూ కూర్చుంటే అందులోని సుగంధం ఎగిరిపోయి చివరకు మిగిలేవి మామూలు నీళ్లే. పన్నీటిని క్షణం మాత్రం వాసన చూసి వదిలివేయటంలోనే విఘ్నత ఉన్నది. అందుకే ఏ రకమైన వ్యయానికైనా నియంత్రణ ఉండాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభు. నిజానికి సింహపురి నుంచి ఏ దూత మన వద్దకు రాలేదు. కోశాగారంలో నిల్వలు రోజురోజుకు తరిగిపోవటం చేత ముందు చూపుతో తమ మనసును మార్చేటందుకు ఈ విధంగా నాటకం ఆడించాల్సి వచ్చింది అన్నాడు జనకుడు. ప్రశంసవర్మకి జ్ఞానోదయమైంది. ఆయన మంత్రి జనకుడిని ఆలింగనం చేసుకుని, నా కళ్ళు తెరిపించారు మంత్రి, మీకిప్పుడే ఘన సన్మానము అనబోతున్న ప్రశంసవర్మను వారించి, నాకైనా ప్రజలకైనా మీ అభిమానాన్ని మించిన గొప్ప సత్కారం ఏముంటుంది అన్నాడు జనకుడు ఆనందంగా. ఆ తర్వాత పని పాట లేకుండా మహారాజుని పొగడటమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళంతా కాలక్రమేణా ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి పక్క రాజ్యాలకు వలస వెళ్ళిపోయారు. మరొక కథ పేరు అడ్డదారి. ఈ కథను రచించిన వారు తోట కామేశ్వరరావు గారు. కోరసవాడ అనే ఊళ్ళో కనకరాజు అనే వ్యాపారి ఉన్నాడు. అతడికి ఆశ ఎక్కువ. ఎంత డబ్బు సంపాదించినా తృప్తి ఉండేది కాదు. ఒక రోజున కనకరాజు అడవి దారిలో పట్నం వెళుతున్నాడు. దారిలో ఒక చెట్టు క్రింద స్పృహ తప్పి ఉన్న సాధువు కనిపించాడు. కనకరాజు సాధువుకు ఉపచారం చేసి స్పృహ తెప్పించాడు.
సాధువు కళ్ళు తెరిచి, నాయనా, నా ప్రాణాలు నిలబెట్టావు. నీకేమైనా కోరికలుంటే చెప్పు, తీర్చగలను అన్నాడు. కనకరాజు సాధువుకు నమస్కరించి, నేనొక వ్యాపారిని. డబ్బు సంపాదించడానికి ఎన్నో పాపాలు చేశాను. దానధర్మాలు చేయటం నాకు కిట్టదు. ఇలాంటప్పుడు నాకు పుణ్యం రాదు గదా. చనిపోగానే స్వర్గం చేరుకునేటందుకు అడ్డదారి ఏమైనా ఉంటే సెలవివ్వండి అన్నాడు. సాధువు కాసేపు ఆలోచించి, స్వర్గం చేరుకునేటందుకు పుణ్యానికి మించిన మార్గం లేదు. అయినా ఒక అడ్డదారి చెబుతాను. మృత్యు ఘడియల్లో నీవు 3 దేవుళ్ల పేర్లను ఉచ్చరించు. నీకు పుణ్యం వస్తుంది. నీకు మృత్యు గడియలు తెలిసేలా వరమిస్తున్నాను అని చెప్పి తన దారిని తాను వెళ్ళాడు. తర్వాత కనకరాజు తన పని ముగించుకొని తన ఊరికి తిరిగి వెళ్ళాడు. అయితే చనిపోయే ముందు దేవుడి పేరు ఉచ్చరించటమో తనకు గుర్తుండే ఉపాయమేమిటో అతడికి తట్టలేదు. బాగా ఆలోచించాక తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విధంగా కనకరాజు ఇంటివాడయ్యాడు. అతడికి 3 కొడుకులు పుట్టారు. కనకరాజు వాడికి వరుసగా రాముడు, వెంకటరమణ, సత్యనారాయణ అని పేర్లు పెట్టాడు. కనకరాజు భార్య ఒక బిడ్డకైనా తన తండ్రి పేరు పెట్టాలనుకుంది. అతడు వినలేదు. అలాగని తన తండ్రి పేరు పెట్టలేదు. చనిపోయే సమయంలో కొడుకులు 3 పిలవాలని, అలా చేస్తే దేవుళ్లను స్మరించుకున్నట్లేనని అతడు భావించి అలా పేర్లు పెట్టాడు. కనకరాజు పిల్లలు బుద్ధిమంతులు. వాళ్ళు పెరిగి పెద్దవారై తండ్రి అడుగుజాడల్లోనే మసలేవారు. కొంతకాలానికి కనకరాజు వృద్ధుడయ్యాడు. వ్యాపారము పూర్తిగా కొడుకులే చూసుకుంటున్నారు. సాధువు ఇచ్చిన వరం వలన అతడికి తన చావు సమీపించగానే తెలిసిపోయింది. వెంటనే రాముడు అంటూ పెద్ద కొడుకుని పిలిచాడు. వాడు పరుగున తండ్రి వద్దకు వచ్చాడు. ఆ తర్వాత వెంకటరమణ అంటూ 2వ కొడుకుని పిలిచాడు. వాడు పరుగున తండ్రి వద్దకు వచ్చాడు. చివరగా సత్యనారాయణ అంటూ పిలిచాడు. క్షణాల మీద వాడు కూడా తండ్రి ముందు వాలాడు. కనకరాజు 3 కొడుకుల్ని పరీక్షగా చూశాడు. అసంతృప్తిగా తలలాడించి, నాయన్లారా, నాకు మృత్యుగడియలు సమీపించాయి. ఇక మీదట నేను లేకుండానే మీరు వ్యాపారం నడపాలి అన్నాడు. మీరు బెంగ పెట్టుకోకండి, అన్నీ మేం చూసుకుంటాము అంటూ కొడుకులు 3 తండ్రికి హామీ ఇచ్చారు. ఏం చూసుకుంటారు? వ్యాపారానికి సంబంధించిన ప్రథమ సూత్రమే మర్చిపోయారు మీరు. దుకాణం దగ్గర 3లో ఒకరైనా ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు 3 నా దగ్గరే ఉన్నారు. దుకాణం దగ్గర పనివాళ్లు మోసం చేయరా అన్నాడు. అంతే, అతడి ప్రాణం పోయింది. చనిపోయే ముందు దేవుడి పేర్లు ఉచ్చరించినందుకు కనకరాజు స్వర్గద్వారం చేరుకున్నాడు. కానీ కడసారిగా అతడు పనివాళ్లు మోసం చేయరు అన్న మాట అతన్ని అక్కడి నుంచి నరకానికి పంపించింది. అందుకే స్వర్గ నరకాలు క్రియను బట్టి కాక బుద్ధులను బట్టి లభిస్తాయంటారు. మరొక చిన్న కథ పేరు తోడు దొంగలు. ఈ కథను రచించిన వారు బి. రఘురామరాజు గారు. ఒకానొక జమీందారు దివాణంలో రాత్రివేళ దొంగతనం జరిగి విలువైన ఆభరణాలు పోయాయి. మర్నాడు వాటిలో కొన్నిటిని పట్నంలో అమ్మజూపుతూ భీమయ్య అనే నౌకరు దొరికిపోయాడు. ఎంతో బందోబస్తు గల దివాణంలో దొంగతనం చేయటము ఒక్కడికి సాధ్యపడే పని కాదని, ఈ భీమయ్య అనేవాడికి మరెవరో తోడ్పడి ఉండాలని జమీందారుకు అనుమానం కలిగింది. అయితే ఎంత ప్రయత్నించినా భయపెట్టినా భీమయ్య తోడు దొంగలెవరో బయటపెట్టలేదు. వాణ్ణి చీకటి కొట్లో పడేయమన్నాడు జమీందారు. ఆ సాయంకాలము దివాను భీమయ్య దగ్గరికి పోయి, ఒరేయ్ భీమయ్య, నువ్వే నిజం ఒప్పుకుంటే జమీందారు గారికి చెప్పి నీ శిక్ష తగ్గించేలా చెయ్యాలని అడుగుతున్నాను తప్ప నీ తోడు దొంగలెవరో నాకు తెలియక కాదు. ఈ దొంగతనానికి నువ్వే పథకం వేశావని వాళ్ళంటున్నారు అన్నాడు. అది వింటూనే భీమయ్య కోపంగా, పథకం వేసింది నేనా? ఎవడలా చెప్పింది అన్నాడు. వాడేరా, వాడు. పేరు సమయానికి గుర్తుకు రావటం లేదు అన్నాడు దివాను. ఆ దివాణం ఊడ్చే వెంకయ్య అయ్యుంటాడు అన్నాడు భీమయ్య పళ్ళు కొరుకుతూ. వాడి పేరది కాదు అన్నాడు దివాను. అయితే కాపలా నౌకరు వెధవ పాపయ్య అంటూ కోపంగా అరిచాడు భీమయ్య. ఊహు, వాడు కాదు అన్నాడు దివాను. అదేం మాట? దొంగతనం చేసింది మేము 3 అయితే మరెవడో నన్ను గురించి మీకు చెప్పడమేంటి?
ఇది బహు విచిత్రంగా ఉందే అన్నాడు భీమయ్య తలగొక్కుంటూ. దానితో జమీందారు భీమయ్యతో పాటు మిగిలిన 2 దొంగల్ని తగిన విధంగా శిక్షించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.